హాయ్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ దానికి సంబంధించి ఎటువంటి సమాచారం విడుదల చేయలేదు. మరి చాలా రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం. నోటిఫికేషన్ కు మనసొప్పట్లేదు. ఏపీపీఎస్సీ వద్ద 1125 ఏఈ పోస్టులు ఖాళీ. ఈ సంవత్సరం జూలై నాటికి ఉన్న ఖాళీలు ఇవై. ఆశగా ఎదురు చూస్తున్న ఇంజనీరింగ్ అభ్యర్థులు నోటిఫికేషన్ ఇచ్చేందుకు చేయరాని చంద్రబాబు ప్రభుత్వం. ఇది సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి సమాచారం. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులు భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడం లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను సైతం పూర్తి చేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులతో పాటు డివైఈఓ, డిగ్రీ లెక్చరర్ పోస్టుల భర్తీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క వివిధ శాఖల్లోని ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఏడాదిన్నర కాలంగా ఏపీపీఎస్సీ ఎదురు చూస్తున్న ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. దీంతో ఇంజనీరింగ్ చదివిన వేల మంది అభ్యర్థులు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రజారోగ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గ్రామీణ, నీటి సరఫరా, శానిటేషన్, రోడ్లు, భవనాలు, వాటర్ రిసోర్సెస్ శాఖల్లో దాదాపు 1125 ఇంజనీరింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరతతో పనులు ముందుకు సాగడం లేదని, వెంటనే నియామకాలు చేయాల్సిందిగా పలు శాఖలు ప్రభుత్వాన్ని అభ్యర్థించినా స్పందించకపోవడం గమనార్హం. ఖాళీలను పదోన్నతులతో నింపేందుకు ఆసక్తి చూపుతున్నారు, కానీ కొత్త నోటిఫికేషన్లకు మాత్రం అంగీకరించడం లేదు. మొత్తం 1125 పోస్టులు. ప్రస్తుతం ప్రజారోగ్య, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 88 ఏఈ, 33 ఏఈ డిప్లొమా అర్హత, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగంలో 95 ఏఈ, 71 ఏఈ, రోడ్లు, భవనాల శాఖలో 187 ఏఈ, 74 ఏఈ, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లో 211 ఏఈ, 366 ఏఈ, మొత్తం 1125 పోస్టులు ఉన్నాయి. 2021-22లో ఇచ్చిన నోటిఫికేషన్లలో మిగిలిన పోస్టులు, క్యారీ ఫార్వర్డ్ పోస్టులు మరో 9 ఉన్నాయి. కేవలం 4 శాఖల్లోనే 1125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఫైల్ ఏపీపీఎస్సీ వద్ద ఉంది. నిబంధనల ప్రకారం ఆయా శాఖల్లోని ఖాళీల్లో 70% పదోన్నతులతో 30% నేరుగా భర్తీ చేయాలి. నేరుగా చేపట్టాల్సిన నియామకాలను పదోన్నతులతో నింపేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఏఈ ఉద్యోగాలకు డిప్లొమా ఇంజనీరింగ్ అభ్యర్థులు, ఏఈ పోస్టులకు బీటెక్, బిఈ చదివిన వారు ఎదురు చూస్తున్నారు. తమ ఆశలను చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తోందని వీరంతా వాపోతున్నారు. అన్ని అర్హతలున్న ప్రభుత్వ నిర్లక్ష్యంతో వయోపరిమితి దాటిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఏపీపీఎస్సీ వద్ద 1125 ఏఈ పోస్టులకు సంబంధించిన సమాచారం అయితే ఉంది. మరి ఈ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. మరి ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. మేబీ జనవరిలో మరి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తే ఇటువంటి పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా జాబ్ క్యాలెండర్ లో ఉండే అవకాశం ఉంది. ఇది ఏపీపీఎస్సీ ఏఈ పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం. ఇక ఇక్కడ 10వ తరగతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఈ యాక్షన్ ప్లాన్ ద్వారా 10th లో 100% ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులు కుస్తీ పడుతున్నారు. సవాల్గా తీసుకున్న ఉపాధ్యాయులు, అధికారులు సమస్యలు అధిగమిస్తూ విద్యార్థులకు భరోసానిస్తూ 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్న ఉపాధ్యాయులు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రభుత్వం 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. కేంద్ర స్థాయిలో సమస్యలు, క్షేత్ర స్థాయిలో సమస్యలు ఎదురవుతున్న లక్ష్యం దిశగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. అడ్డంకులను తొలగించడంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు వారికి మరింత స్వేచ్ఛనిస్తే ప్రభుత్వ ప్రణాళిక విజయవంతమవుతుందనడంలో సందేహం లేదు. కొన్ని ప్రాంతాల్లో అమలు కాని మధ్యాహ్న భోజన పథకం, చాలా చోట్ల సాయంత్రం వేళ సరఫరా చేయని చేతుళ్లు, పలు ప్రాంతాల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల నిర్వేదం, ఇవన్నీ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.
ఇలాంటి సవాళ్లకు ఎదురొడ్డి ఆశించిన ఫలితాలు అందుకున్నప్పుడే అసలు మజా ఉంటుంది. వెనకబడే వారే లక్ష్యంగా విరామం లేకుండా వెనకబడిన వారిని ఎలాగోలా గట్టెక్కించాలనే లక్ష్యంతో ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళిక పేరిట పిల్లలను తర్ఫీదిస్తున్నారు. వారాంతపు సెలవులు సైతం లేకుండా పుస్తకాలకే పరిమితం చేస్తున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో 10వ తరగతి పిల్లలు ఇల్లు విడిచి పారిపోతున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. ఈ పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యార్థులకు చదువు ప్రక్రియలో భాగంగా యోగా చేయించడం, సాయంత్రం సమయంలో ఆటలకు గంట పాటు షెడ్యూల్ రూపొందించారు. ఈ విషయమై ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు మార్గనిర్దేశం చేసింది. వెంటాడుతున్న సమస్యలు. ఈ నెల 8వ తేదీ నుంచి 100 రోజుల ప్రత్యేక ప్రణాళికను 10వ తరగతి విద్యార్థుల కోసం ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు తరగతులు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తున్నాయి. సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ శాతం గ్రామీణ విద్యార్థులే ఉన్నారు. ఉదయం 8 గంటలకే తరగతులు ప్రారంభం కావడంతో తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి దగ్గర అల్పాహారం తీసుకుని వస్తున్నారు. బడికి వచ్చాక మధ్యాహ్న భోజనం పెట్టే వరకు ఆకలితో ఉంటున్నారు. ఆ మధ్యాహ్న భోజనం ఏ మేరకు బాగుంటుందన్నది ఏజెన్సీల దయాదాక్షిణ్యాలపై ఉంటుంది. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా సెలవు రోజుల్లో బడికి వచ్చే వారికి మధ్యాహ్న భోజనం పెట్టాలని విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఆదేశించారు. కానీ భోజన ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్, గురుకులాల్లో భోజన సమస్య లేదు. ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం విద్యార్థులకు ఆకలి బాధలు తప్పడం లేదు. సాయంత్రానికి చిరుతిళ్ళైనా పెడుతున్నారా అంటే అది కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి వీటన్నిటిని అధిగమించినప్పుడే రాబోయే 10వ తరగతిలో మరి 100% ఉత్తీర్ణతకు మార్గం సుగమం అవుతుంది. ఇక ఈసారి 10వ తరగతి పరీక్షలకు పరాక్ విధానంలో ప్రశ్నాపత్రాలు అందబోతున్నాయి. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గతంలో నైపుణ్య సామర్థ్య పరీక్ష నిర్వహించేవారు. ఈ ఏడాది పరాక్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్ నిర్వహించారు. ఈ విధానంలో ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం బ్లూ ప్రింట్లను అధికారిక వెబ్సైట్ లో ఉంచడంతో పాఠశాలలకు చేర్చారు. కాబట్టి మరి ఈ బ్లూ ప్రింట్లను ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు పరిశీలించి మరి ఈసారి 10వ తరగతిలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నటువంటి పరాక్ ప్రశ్న పత్రాల మీద ముందుగానే అవగాహన పొందినట్టయితే మరి పరీక్షల్లో ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మరి పరీక్షలను సజావుగా రాయవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.